స్వాధ్యాయ సంపన్నుడు, శుద్ధయోని, శాంతచిత్తుడు, యజ్ఞపరాయణుడు, పాపభీతి కలవాడు, బహుజ్ఞాని, గోవుల పట్ల క్షమాగుణం కలవాడు, మృదుల స్వభావుడు, శరణాగత వత్సలుడు, జీవనాధారం లేని బ్రాహ్మణుడే గోదానానికి ఉత్తమ పాత్రుడు. బ్రతుకు తెరువులేక బాధపడుతున్న వాడికి పొలం దున్నడానికో, యజ్ఞహోమాలు చేయడానికో, బాలెంతరాలికి పాలు త్రాగించడానికో, గురుసేవకో లేదా బాలకుని లాలించి పెంచడానికో గోవు అవసరం అయిన వానికి సాధారణ దేశకాలాలలో కూడా పాలిచ్చే ఆవును దానం చేయాలి. పాలిచ్చేది కొని కాని, విద్య చేత కాని పొందినది, యుద్ధంలో ప్రాణాలకు తెగించి పరాక్రమంతో పొందినది, కట్నంతో లభించినది, ఆపద నుండి తప్పించి తెచ్చినది లేదా పోషణకై తన వద్దకు వచ్చింది అయిన గోవు శ్రేష్టమని చెబుతారు. పుష్టిగా, బలంగా, సరళంగా వయసులో ఉన్న మంచి వాసన గల గోవు ప్రశస్తమని అంటారు.